46 ఏళ్ల తరువాత పూరి జగన్నాథ ఆలయం యొక్క రత్న బండార్ అనబడే మీకు స్ట్రాంగ్ రూమ్, మీకు బీతర బండార్ అంటారు, బాహర బండార్ అని చెప్పి 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయండి. లోపల మీకు కుప్పలు తెప్పలుగా బంగారు నగలు, నాణాలు, అలాగే మీకు ఇంకా ఎన్నో వజ్ర వైడూర్యాలు ఉంటాయని ఒక అంచనా. మరి ఇప్పుడు ఎందుకండి వీటిని తెరుస్తున్నారు అంటే మీరు ఒక్కసారి లెజెండ్ చూడాలి. అంటే స్థల పురాణము చూసారనుకోండి, ఇక్కడ మీకు ఈ రత్న బండారములో మీకు పాములు ఉంటాయి. ఈ పాములు ఆ బంగారాన్ని కాపాడుతూ ఉంటాయి. అంటే మీకు పద్మనాభ స్వామి ఆలయంలో చూడండి, మీకు నాగబంధం, ఎవరైనా పొరపాటుగా లోపలికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తే విష సర్పాలు కాటు వేసి వాళ్ళ ప్రాణాలను తీస్తాయి అని చెప్పి మీకు చరిత్ర, పురాణము లేదా కథలు, లోకల్గా చెప్పుకునే కథలు. సరిగ్గా ఇక్కడ పూరి జగన్నాథ ఆలయములో కూడా మీకు ఇలాంటి ఒక కథ ఉంది. సో ఇవాళ నిపుణులు ఏం మాట్లాడుతున్నారు అంటే, మనము ఇప్పుడు ఉండే సొసైటీలో ఇలాంటి కథలను ఆధారంగా పెట్టుకొని మన దగ్గర ఎంత బంగారం ఉంది, ఎన్ని నగలు ఉన్నాయి, లోపల ఎన్ని నాణాలు ఉన్నాయి, వీటిని సరిగ్గా పరిశీలించకపోతే, ఇప్పుడు 46 ఏళ్ళు అంటున్నానండి, మీరు చూసారనుకోండి 1905 బ్రిటిష్ పాలనలో ఒకసారి మీకు ఈ గదులను వీళ్ళు తెరిచారు, రత్న బండారాలను తెరిచారు. తెరిచి లోపల ఎలాంటి బంగారం ఉంది ఖచ్చితంగా వాళ్ళు లూట్ చేసే ఉంటారండి, డౌటే లేదు, లూటింగ్ జరిగే ఉంటుంది. తరువాత 1926లో మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చెయ్యాలి అని మళ్ళీ తెరిచారు. మరి అందులో ఎంత బంగారం వీళ్ళు తీసుకెళ్ళిపోయారో మనకు తెలియదు. 1978లో ఒడిస్సా యొక్క గవర్నర్ ఆయన పర్యవేక్షణలో మళ్ళీ వీళ్ళు దీన్ని ఓపెన్ చేశారు. సో బంగారం అంతా కరెక్ట్గానే ఉందండి. యాజ్ పర్ రికార్డ్స్ మనకు ఇక్కడ అంటే 3 దగ్గర తాళాలు ఉంటాయి, ఒక కలెక్టర్ అనండి, అలాగే పూరి జగన్నాథ ఆలయం యొక్క అడ్మినిస్ట్రేటర్, రాజవంశానికి చెందిన ఒక రిప్రజెంటేటివ్, వీళ్ళ దగ్గరే మీకు తాళాలు, వాటికి సంబంధించిన కీస్ అంటారు చూసారా, ఉన్నాయి. కానీ ఇవాళ చూడండి, వీళ్ళు ఓపెన్ చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటే ఆ కీ పని చేయడం లేదు. ఎన్నోసార్లు వీళ్ళు ట్రై చేశారు, కుదరలేదు. దాంతో అందరూ ఏమనుకున్నారు, లోపల విష సర్పాలు ఉన్నాయి కదా, అవి తెరవనివ్వడం లేదు, ఇదేదో ఒక మహత్యమని అనుకున్నారు. 11 కమిటీ మెంబర్స్, ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఒక కమిటీ, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దీని ప్రకారం ఆ రోజుల్లో ఇంతంత బంగారము, ఇంతంత నగలు ఉన్నాయని అన్నారు. లాస్ట్ ఇయర్ మీకు ఈ రాజవంశానికి సంబంధించిన గజపతి దివ్యా సింగ్, సో ఈయనేమన్నారు అంటే, ఆలయానికి సంబంధించిన గోడలు బలహీన పడిపోయాయండి, మీకు వర్షం పడినప్పుడు వర్షం నీరు నేరుగా లోపలికి వెళుతుంది, మీకు దొంగల భయం కూడా ఉంది, దొంగతనము కూడా జరిగి ఉండొచ్చు, ఇమీడియట్గా మనం దీన్ని కాపాడాలి అని అనడంతో బాహరా బండార్ అనండి, బీతరా బండార్, దీనికి సంబంధించి ఇమీడియట్గా ఈ బంగారానికి సంబంధించిన లెక్కలు తేల్చాలి అని అనుకున్నారు. 102 రోజుల్లోనే మీకు పూరి జగన్నాథ ఆలయం యొక్క రత్న బండార్ను తెరిచే ఒక ప్రక్రియ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఒరిస్సా గవర్నమెంట్ కూడా ఎస్, ఈ అర్జెంటుగా మీరు పని చేయండి అన్నారు. కానీ మీకు వేద పండితులు ఏం మాట్లాడుతున్నారు అంటే, స్వామివారు ఆలయములో లేరు కదా, ఇప్పుడు జగన్నాథుడు ఆలయములో లేడండి, మీకు పూరి యాత్ర జరుగుతుంది, మీకు జగన్నాథుడు అనండి, బాలభద్ర అనండి, సుభద్ర, మీకు త్రయ దేవతలు, వీళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. వాళ్ళు లేనప్పుడు, వాళ్ళ సాక్షి అనేది లేనప్పుడు దీనిని మీరు ఎలా ఓపెన్ చేస్తారు? సో ఇప్పుడు అందరూ మాట్లాడేది, కొన్ని వీడియోస్ చూశాను, పాములు బుసలు కొడుతున్నాయి, లోపల విష సర్పాలు ఉన్నాయి, ఇదంతా ఏంటి, వ్యూస్ కోసం వీళ్ళు ఇలాంటి కథనాలు రాస్తూ ఉంటారు. అలాంటిది లేదండి, మనం సైంటిఫిక్గా ఆలోచించాలి. సో దాంతో ఒక 11 మంది కమిటీ, ఇందులో ఏంటి, ఒరిస్సా హైకోర్టుకి సంబంధించిన జడ్జి గారు, పూర్వ జడ్జి గారు ఉన్నారు. ఆయనతో పాటు చూసారనుకోండి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క సూపరింటెండెంట్ ఆయన కూడా ఉన్నారు. తరువాత మీకు శ్రీ పూరి జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క చీఫ్ అడ్మినిస్ట్రేటర్, సో వీళ్ళతో పాటు మీకు ప్రథమ అర్చకులు, మీకు సేవకులు, సో వీళ్ళందరూ కలిసి మీకు ఈ బాహరా బండార్కి వెళ్ళారు, అలాగే బీతరా బండార్కి వెళ్ళారు. సో నగలంతా ఎలా ఉన్నాయి యాజ్ పర్ రికార్డ్స్ చెక్ చేసుకున్నారు. పెద్ద పెద్ద ఇనప డబ్బాలు అనండి, మీకు చెస్ట్లు అంటారు చూసారా, వీటిని తీసుకొచ్చారు.
ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బాహర బండార్లో ఉండే బంగారాన్ని అంతా కూడా వేరొక స్ట్రాంగ్ రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడంలో 46 ఏళ్ల తరువాత వీళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే ఇదే కారణం. 1905లో జరిగింది, 1926లో జరిగింది, తరువాత 1978లో ఈ ఇన్స్పెక్షన్ జరిగింది. ఇవాళ ఎందుకు వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు అంటే మీకు ఆ నిర్మాణము చాలా చాలా బలహీన పడిపోయింది. ఒకవేళ కూలిపోయింది అనుకోండి, ఓపెన్గా మీకు ప్రజలకు దొరికిపోయింది అనుకోండి, మరి బంగారము అనేది సురక్షితంగా ఉండదు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, రథయాత్ర జరుగుతున్న సమయంలో ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ అన్నారు. మీకు ఇలాగ తలుపులను తెరిచారు, ఇది మంచిది కాదు అనే ఒక వర్గం ఉంది. ఇంకొక వర్గం ఏమంటుంది, బంగారం మనకు చాలా చాలా ముఖ్యమండి, దీన్ని పూర్తిగా మేము డిజిటలైజ్ చేస్తాం, డిజిటల్ క్యాటలాగ్ అనేది మేము ఓపెన్ చేస్తాము, మీకు టోటల్గా వీడియోగ్రఫీ చేశాము, ఎవరు ఎక్కడ ఎటువంటి తప్పిదాలు చేసే ఛాన్స్ లేదు, లోపల విష సర్పాలు అంటూ ఏవీ లేవండి, అలాగే మీకు వర్షము నీరు మీకు లోపలికి వస్తుంది, బంగారము ప్రమాదంలో పడిందని రాజుగారు చెప్పారు, అలాంటిది కూడా ఏమీ ఇక్కడ జరగలేదు. సో మేము ఈ కౌంటర్ మెషర్గా ఏం చేస్తున్నాము, మీకు బీతర బండార్కి సంబంధించిన బంగారాన్ని అంతా కూడా మేము ఇంకొక స్ట్రాంగ్ రూమ్కి షిఫ్ట్ చేయబోతున్నాము. ఈ ప్రక్రియలోనే ఈ ఆలయం యొక్క రత్న బండార్ను మేము ఓపెన్ చేయడం జరిగిందే కానీ వేరే ఏ రకంగా కూడా ఎటువంటి దురుద్దేశాలు లేవు. అలాంటిది ఇవాళ ఇలా ఓపెన్ చేయడమే చాలా చాలా అరిష్టము. మీకేమైంది, బాలభద్ర యొక్క విగ్రహము మీకు ఒకవైపు పడిపోయిందండి, సేవకుల మీద పడింది, ఇది మీకు అరిష్టం. ఇవాళ ఈ ఆలయ అధిపతి జగన్నాథుడు లేనప్పుడు మీరు ఇలా ఓపెన్ చేశారు కదా, ఇది కూడా మంచిది కాదు. ఆయన పర్మిషన్ లేకుండా అలా లేదు ఫ్రెండ్స్, వీళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్నారండి. దీనినే వీళ్ళు ఆజ్ఞయ అంటారు. అంటే భగవంతుడి యొక్క పర్మిషన్ తీసుకొని ప్రత్యేకమైన పూజలు చేసి హోమాలు చేసి మీకు ఏకంగా శివుడికి ఒక అర్చన జరిగింది, లక్ష్మీదేవికి కూడా వీళ్ళు ప్రార్థనలు చేసుకున్నారు. జగన్నాథ స్వామి యొక్క పర్మిషన్ తీసుకొని, అంటే మన దేశానికి మంచి జరగాలి అని, ఒక్క ఒరిస్సాకి కాదండి, పూరి జగన్నాథ ఆలయం అన్నప్పుడు వరల్డ్ ఫేమస్. అలాంటిది అక్కడ మీకు రత్న బండారములో ఉండే బంగారాన్ని మీరు కాపాడాలి కదా, దానిని ఒక ఫుల్ ప్రూఫ్ మెథడ్లో మీరు ఒక రికార్డ్ అనేది డిజిటల్ క్యాటలాగ్ ఉండాలి కదా, బంగారాన్ని భద్రపరచడానికి మీకు స్ట్రాంగ్ రూమ్ అనేది ఉండాలి కదా. ఈ పని మేము చేసాము, సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఎటువంటి పాములు ఇక్కడ లేదన్నప్పుడు స్నేక్ క్యాచర్స్ ఉన్నారు, స్నేక్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇరీడియం అంటారు, ఈ ఇరీడియం పాత్రలు ఉంటాయి. సో మీ దగ్గర ఒక 30-35 లక్షలు తీసుకుంటారు. ఏమండి, ఇరీడియం పాత్ర ఆ గదిలోనే ఉంది, తీసుకొని మీరు వెళ్ళండి, అమ్ముకుంటే మీకు ఒక 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు వస్తుందని ఆ ఏజెంట్ చెప్తాడు. సో వాడికి మీరు డబ్బులు కడతారు, ఆ గదిలోకి వెళతారు. లోపల చూశారు అనుకోండి, 4-5 పాములు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. భయపడిపోయి మీరు పారిపోతారు. ఏం జరిగింది, మీకు పాములు పట్టేవాడిని ఆల్రెడీ వాడికి ఒక 1000 రూపాయలు 1500 ఇచ్చి లోపల పాములను విడిచిపెట్టరా, వీళ్ళు తెరిచిన వెంటనే ఆ పాములు బుస్సుమని అనాలి, భయపడిపోయి వీళ్ళు పారిపోతారు. ఇదంతా టెక్నిక్స్ అండి. ఇలాగ వీళ్ళు ఎన్నో కథలు రాశారు, అంతే తప్ప భయపెట్టడానికి లోపలికి వెళ్ళకండి, దొంగల్లారా మీరు లోపలికి వెళ్ళారు అంటే విష సర్పాలు కాటు వేసి మీరు మరణిస్తారు, ఇలాంటివన్నీ చెప్పడం వలన బంగారాన్ని కాపాడే ఒక ప్రక్రియ, అంతే తప్ప రియల్గా లోపల మీకు విష సర్పాలు ఉంటాయి, మీకు ఇదంతా కూడా అరిష్టము, అసలు గుడి తలుపులే తెరవకూడదు అంటే లోపల ఉండే బంగారం యొక్క విలువ ఎలా తెలుస్తుందండి. కాబట్టి మనం ఇవాళ చాలా సైంటిఫిక్గా ఆలోచించాలి, ఉన్న బంగారం యొక్క డిజిటల్ క్యాటలాగ్ తయారు చేయాలి. మనము రేపు ప్రభుత్వానికి లెక్కలు, ప్రభుత్వానికి కాదు ప్రజలకు ఈ లెక్కలు చెప్పే పరిస్థితిలో మీకు మనము ఉండాలి. కాబట్టే పర్మిషన్ ఇవ్వబడింది. మీకు చాలా చాలా సక్సెస్ఫుల్గా ఈ కమిటీ వాళ్ళు ఈ పనులు చేయగలిగారు. మరి మీకు ఎలాంటి వార్తలు వచ్చాయి? ఎన్నో మీకు అంధవిశ్వాసాలకు సంబంధించిన వీడియోస్ నేను చూస్తున్నాను. మరి వాటిని అంతా చూసి మీరు కూడా వీటిని నమ్మేరా, లేదండి మనము చాలా చాలా శాస్త్రీయబద్ధంగా ఈ పని చేశామని చెప్పి మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.